నెలల తరబడి నాకు అజ్ఞాతంగా హేట్ మెసేజ్లు పంపింది నా గర్ల్ ఫ్రెండే అని నాకు తెలిసింది. మా రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో నా బరువు చాలా పెరిగింది. అందుకే ఆమె నన్ను అలా దోస్ చేయడం సరైనదే అని చాలా కాలం నమ్మాను. ఆమె నన్ను ఛీ! అసహ్యకరమైన పంది అని పిలిచేది. అందరి ముందు నన్ను అవమానించేది. నేను బరువు తగ్గనంత వరకు నాతో సన్నిహితంగా ఉండనని చెప్పేది. మాకు సంబంధించిన దాదాపు ప్రతిదానికి నేనే డబ్బులు చెల్లించేవాడిని. పరిపూర్ణంగా ఉంటేనే ఆమె ప్రేమను పొందగలనని నమ్మాను. కానీ ఆ మెసేజ్‌లు విచిత్రంగా ఉండేవి. నెలల తరబడి ఎవరో తెలియని నంబర్ల నుండి నా శరీరం గురించి అసహ్యకరమైన మెసేజ్‌లు వచ్చేవి. ఆ సమయంలో నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ఓదారుస్తూ, అసలు ఆ మెసేజ్‌లు పంపేది ఎవరో కనిపెట్టడానికి సహాయం చేస్తున్నట్లు నటించేది. తరువాత ఒక కొత్త సంవత్సరం సాయంత్రం నాకు ఒక అనుమానం వచ్చింది. నేను ఆ నంబర్‌కు కాల్ చేశాను. నా గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్‌లో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవ్వడం మొదలైంది. నన్ను అజ్ఞాతంగా హింసించడానికే ఆమె ప్రత్యేకంగా ఒక సీక్రెట్ ఫోన్ కొన్నది. నన్ను నేను అసమర్థుడిగా, ఒంటరిగా భావించి, పూర్తిగా ఆమెపైనే ఆధారపడాలని ఆమె కోరుకుంది. చివరికి సహనం నశించింది. నేను ఆమె సామాన్లన్నీ ప్యాక్ చేసి, ఇంటి తాళాలు మార్చేసి, ఒక మెసేజ్ ద్వారా ఆమెతో బ్రేకప్ చేసుకున్నాను. ఆమె ఒక్కసారిగా విరుచుకుపడింది. నేను ఒక పనికిరాని వ్యర్థమని అరిచింది. నా కుటుంబం కూడా నన్ను ప్రేమించదని చెప్పింది. చివరికి లోపలికి రావడానికి నా ఇంటి కిటికీలను పగలగొట్టడానికి ప్రయత్నించింది. నేను ఆమెను కొత్త సంవత్సరం రోజున ఇంటి లేకుండా రోడ్డున పడేసినట్లు సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పింది. ఆ బాధ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ ఏడాది తరువాత నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నేను బరువు తగ్గించాను. ఒత్తిడిని తట్టుకోవడానికి మద్యం మీద ఆధారపడటం మానేశాను. మరియు నా శరీరం ఎలా ఉన్నా ఎవరూ నన్ను హింసించే హక్కు లేదని చివరికి గ్రహించాను. 2 సంవత్సరాల పాటు నేను ఆమెకు ఒక పావులా మిగిలాను. కానీ ఇకపై ఎవరినీ నన్ను తక్కువ చేసే అవకాశం ఇవ్వను.